ఘనత ప్రభావము మహిమ సియోను చేరకున్నా లోయలలా పూటబడాలి పంటలు కోనలు కరిగిపో. నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్న అవ్వం ఎందులోంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. సంఘం ఎందులోంచి వచ్చింది? యేసు క్రీస్తులో నుంచి వచ్చింది. స్తుతినే పాడేదం యేసయ్యా. ధూపము వేసెదని తము నీకు స్తుతి ధూపము. ఆయన చిత్తాన్ని బట్టి దైవ సేవకులు ఆలోచించి ప్రభు దగ్గర మొరబెట్టి ప్రారంభించినటువంటి ఈ సభలు ఆయన నామమహిమార్థమై జరిగించబడుతున్నాయి కనుక స్తోత్రులపై ఆసీనుడ స్తోత్రం. అందరి చేతుల పైకి. నీ బ్రతుకు ప్రశ్నలాగా ఉందా లేదా నలుగురికి జవాబులాగా ఉందా? నువ్వు యేసు ఉన్నావు అంటే, యేసు బిడ్డవుగా జీవిస్తున్నావు అంటే, నీవు లోకంలో దేవుడు లేని వాడికి నీవు జవాబుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. శరణం శరణం నీ శరణం. The spirit behind that desire, loose in the name of Jesus. Loose, loose. స్వస్థత యేసు నామములో కలుగును గాక. కృతజ్ఞత స్తోత్రము దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరముందును. యశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా. బావగారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. మరి ఇలాంటి దైవజనుల ప్రోత్సాహాన్ని బట్టి మేము ఎంత ప్రోత్సాహపరచబడ్డాం, బలపరచబడ్డాం. ముఖ్యంగా పెద్ద బావి స్థలానికి రావడం దేవుని చిత్తంగా భావిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఆయన మన స్తుతుల మీద ఆశీనుడే మనల్ని ఆశీర్వదించడానికి మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఈ రాత్రి మన మధ్య ఆయన జీవాధిపతి నీతో మాట్లాడాడు. తల్లి గర్భం నెలలు మాత్రం, భూమి మీద సంవత్సరాలు మాత్రం యుగయుగాలు ఉండే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం కోసం నువ్వు నేను కట్టబడాలి.
అందుకే ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధం చేపట్టాలి. మన ఆత్మీయ జీవితానికి ప్రతి అడుగు దేశీయ మాటల్లో వేయడానికి నేర్చుకోవాలి. మన ఆత్మీయ బ్రతుకును, మన జీవితాన్ని యేసు పాదాల చెంత సమర్పించుకుని బ్రతకాలి. ఒకరికి ఆ వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి మనకు సాతానేసిన ప్రతి జడలను విడిపించడానికి మన కంటిలో ఒక అభిషేకం, మన నోట్లో అభిషేకం, మన వినుకుడులో ఒక అభిషేకం, మన శ్వాసంలో ఒక అభిషేకం, మన నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దీంట్లో పరిచర్య చేయడానికి చాలామంది కూడా మరి నాతో సంఘ పెద్దలు, అన్నయ్యలు, పురుషులు, మరి స్త్రీలు, వారంతా మరి యవ్వన బిడ్డలు చాలామంది పరిచర్య చేసి వారి వారు 2 వారాలుగా సభల విషయమై మరి పోస్టర్లు అతికించడం కానీ, పాంప్లెట్లు పంచిపెట్టడం కానీ, క్యాన్వాసింగ్ చేయడం కానీ అన్ని విషయాల్లో కూడా వారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటూ మరి నాతో కలిసి నేను ఏది చెప్పినా అది చేయడానికి వారు ముందుకు రావడం, ఆ పనులన్నీ వారు చేయడం. మరి అన్నయ్యలు కూడా ఇక్కడ ఉన్న వారంతా కూడా, సంఘ బిడ్డలందరూ కూడా చక్కగా వారు కూడా నాతో ఏకీభవించి ఈ ఘనమైన కూడుకలు ఏర్పాటు చేయడానికి మరి మా సంఘ బిడ్డలందరూ కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు.